సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 221 నుండి 230 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సర్వలక్షణములు సాధింపగా చూచు దివిని భువిని కలుప దివురజూచు తన్నుదాను తెలియ తలపెట్టడు జడుండు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మూర్ఖుడైన వాడు తనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నట్లు భావిస్తాడు. తాను ఆకాశాన్ని భూమిని కలుపగలనని, అసాధ్యమైన పనులను కూడా చేయగలనని భావిస్తాడు. కానీ తనను తాను తెలుసుకోవడానికి, తనలో ఉన్న లోపాలను గుర్తించడానికి మాత్రం ఎన్నడూ ప్రయత్నించడు. పసిడి పలుకులెల్లా పాండిత్యమునవచ్చు, భాగ్యమెల్లా కష్టపడినవచ్చు, కాని మానవుండు కడతేరడదానా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషి మంచి మాటలు మాట్లాడే నైపుణ్యం గాని, పాండిత్యం గాని సులభంగా సాధించవచ్చును. అలాగే భాగ్యం కూడా కష్టపడితే పొందవచ్చు. కానీ ఒక మనిషి పుట్టుకతోనే వచ్చిన మూర్ఖత్వం లేదా చెడు స్వభావం మాత్రం సులభంగా పోదు. అది అతనిని చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది జ్ఞానముతో విడిచిపెట్టిన వాడు ముక్తిని పొందగలడు. కులము కులమటంచు గొనిగెడు పెద్దలు, చూడరైరి తొల్లి జాడలెల్లా, మునులు పుట్టువులకు మూలము లేదండ్రు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కొంతమంది పెద్దలు ఎప్పుడూ మానవుల పట్ల కుల భేదభావాలను చూపిస్తూ ఉంటారు. కానీ వారు అసలు విషయాన్ని పరిశీలించరు. ఈ ప్రపంచం మొదట ఎలా ప్రారంభమయ్యిందో, మునుల పుట్టుక ఎలా జరిగిందో, మనుషుల పుట్టుకకు నిజమైన మూలం ఏమిటో తెలుసుకోవడానికి అసలు ప్రయత్నించరు కదా తల్లి. కోతి మూకతలను కుల్లాయి పెట్టుట, కుక్కమాడు మీద కుంభమిడుట, సహజ గుణము మాన్ప సన్నద్ధమగుటట్లే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కోతుల గుంపుకి తలపై కుల్లాయిలు పెట్టిన, అనగా జరీతో కొట్టిన టోపీని అమర్చిన అవి కోతులే. అలాగే కుక్కకు సింహాసనము ఇచ్చి పవిత్రమైన స్థానాన్ని కల్పించిన అది పవిత్రమైనదిగా మారదు. అలాగే మనిషిలో ఉన్న సహజమైన స్వభావాన్ని కూడా మార్చడం చాలా కష్టం. బయటకు ఎంత అలంకరించినా లోపల వారి స్వభావం మారకపోతే ఎటువంటి ప్రయోజనము ఉండదు కదా. కంటి పొరలు తెరలు కడకొత్తబడునాడే జ్ఞానమనెడి జ్యోతి
కానబడును. కంటి పొరలు మాయ కప్పి మబ్బున వేయు కాళికాంబా హంస కాళికాంబా. ఓ కాళికాంబ, మన కళ్ళపై ఉన్న పొరలు లేదా తెరలు తొలగిపోయినప్పుడు మాత్రమే జ్ఞానమనే వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మాయ అనే అజ్ఞానం మన కళ్ళను కప్పేసి మబ్బుల్లా జ్ఞానాన్ని కనిపించనీయకుండా చేస్తుంది. దానిని ఎవరైతే జయిస్తారో వారు ముక్తిని పొందగలరు. శివుడు శక్తి గూడి సృష్టి కార్యమునర్చు శివను వీడ సృష్టి చేయలేడు. శివుని కంటే శివయే సృష్టికి మూలము. కాళికాంబా హంస కాళికాంబా. ఓ కాళికాంబ, సృష్టి స్థితి లయ వంటి విశ్వకార్యాలు జరగడానికి శివుడు మరియు శక్తి రెండూ కలిసి ఉండాలి. శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే సృష్టి కార్యాన్ని నిర్వహించగలడు. శక్తిని విడిచిపెడితే శివుడు సృష్టిని చేయలేడు. అందువల్ల సృష్టి జరగడానికి అసలు మూల కారణం శక్తి అని చెప్పాలి. అంటే శివుడి కన్నా కూడా సృష్టి కార్యానికి శివశక్తియే మూలమైనది. అయిన లెక్కనంతా ఆవర్జ పెట్టగా ఒండు తిరము చేసి రెండు పెట్టు. ఐదు తోడ బాగహారించిన నొగటవును. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఎన్ని లెక్కలు వేసినా, ఎంత మార్పులు చేసినా, ఎన్ని విధాలుగా విభజించినా చివరకు మిగిలేది మాత్రము ఒక్కటే. ఈ ప్రపంచంలో ఎన్నో రూపాలు భేదాలు కనిపించినప్పటికీ వాటి మూలతత్వం మాత్రం ఒక్కటే. దీనిని ఎవరైతే తెలుసుకుంటారో వారు ముక్తిని పొందగలరు. మంచి కాలమే గుదించిన రావచ్చు, తెల్లవారుదనుక తిరిగి రాకు. తిరిగి ఒత్తువేని దెబ్బలు తప్పవు. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషికి కొంతకాలం పరిస్థితులు బాగా అనుకూలించవచ్చు. ఆ మంచి కాలం వచ్చినప్పుడు అతడు గర్వించి ఇక తనకు ఎలాంటి కష్టం రాదని భావించవచ్చు. కానీ ఆ మంచి కాలం శాశ్వతం కాదు. అది గడిచిపోయిన తరువాత మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. అలాంటి సమయంలో మనిషి చేసిన తప్పుల ఫలితంగా కష్టాలు దెబ్బలు తప్పవు. అందువల్ల మనిషి మంచి కాలం వచ్చినప్పుడు అహంకారంతో వ్యవహరించకుండా జాగ్రత్తగా జీవించాలి. అలా చేయకపోతే తరువాత వచ్చే కష్టాలను తప్పించుకోలేడు. పగలు రాత్రి బట్ట బయలాయే హొయలాయే, ముక్తి వలన రక్తి మునిగిపోయే. పగలు రాతి రన్న పదము పాడైపోయే. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఒక మనిషి ఆత్మజ్ఞానం పొందినప్పుడు అతనికి ఈ ప్రపంచంలో ఉన్న భేదాలు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు పగలు రాత్రి అనే తేడా కూడా స్పష్టంగా కనిపించదు. అవి ఒకటిగా కనిపిస్తాయి. ముక్తి వల్ల ప్రాపంచిక విషయాలపై ఉండే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల
అతనికి ఈ లోకంలోని సుఖాలు, భోగాలు, కాలభేదాలు అన్నీ అర్థం లేని వాటిలా అనిపిస్తాయి. త్రవ్వ త్రవ్వ నుయ్యి గవ్వలు వచ్చనా, కంటి వింటి తోడ కడకు గొట్టు, కంటి వింటి నంటి కలరు దేవతలెల్లా, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, బావిని ఎంత త్రవ్వినా నీరు రావాలి గాని గవ్వలు మాత్రమే వస్తే దానికి ప్రయోజనం ఉండదు. అలాగే మనిషి బహిర్గతమైన విషయాలను మాత్రమే చూస్తూ ఉండకుండా తన జ్ఞానేంద్రియాల సహాయంతో అంతరంగాన్ని పరిశీలించాలి. మనస్సును జయించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే దైవ స్వరూపాన్ని దర్శించగలరు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.